బీహార్లోని విక్రమశిల సేతు డేంజర్లో ఉంది. ఏ క్షణంలోనైనా వంతెన గంగానదిలో కుప్పకూలిపోవచ్చు. పిల్లలను నదీ ప్రవాహం నుంచి రక్షించే రక్షణ గోడలు వరుసగా కూలిపోతున్నాయి. గంగానదిలో ఉన్న వంతెన పిల్లల రక్షణ వ్యవస్థ దెబ్బతింటోంది. పిల్లర్ నంబర్ 18, 19 చుట్టూ ఉన్న రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమై గాలిలో వేలాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఇవి కూడా కూలిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను కాపాడే రక్షణ గోడలు కూలిపోవడంతో నది ఉధృతి నేరుగా పిల్లల పునాదులపై పడుతోంది. దీంతో వంతెన స్థిరత్వం దెబ్బతింటుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంతెనపై భారీ వాహనాలు వెళ్లేటప్పుడు బ్రిడ్జ్ షేక్ అవుతుందని, రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయని అటు ప్రయాణికులు వాపోతున్నారు. భాగల్పూర్, నౌగాచియా, సీమాంచల్, కోసి ప్రాంతాల రాకపోకలకు ఈ బ్రిడ్జే దిక్కు. జార్ఖండ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు కూడా దీనిపై నుంచే ప్రయాణిస్తాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ వంతెన కూలితే ఉత్తర దక్షిణ బీహార్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది. ఇక విక్రమశిల సేతు పరిస్థితిపై తాజాగా బీహార్ సర్కార్ స్పందించింది. భాగల్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ దీనిపై విచారణకు ఆదేశించారు. నేషనల్ హైవేస్ విభాగం సాంకేతిక నిపుణుల బృందం వంతెన పరిస్థితిని సమీక్షించేందుకు స్పాట్కు చేరుకుంది. నివేదిక అందిన తర్వాతే భారీ వాహనాల రాకపోకలపై నిర్ణయం తీసుకోబోతున్నారు.